కానీ ఈ మందు విషయం అయితే ఇది తాగుతుంది, ఏం పెద్ద గొడవ ఏం లేదు. నైట్ మళ్ళీ మంచిగా కామన్గానే ఉన్నాం. మళ్ళీ పడుతుందేమో బాయిల్ అది అని చెప్పేసి నేను పోయి ఆ పత్తి చేను కాడనే కూర్చున్నా. ఈ పాప కూడా ఈమె కూడా మందు తాపడానికి నేను పోతున్నా, ఆమెకు తాపడానికి పోతుంది. అయితే నేను ఆ డబ్బా గిట్టు మొత్తం గుంజేసి అప్పటికప్పటికి హాస్పిటల్కి తీసుకొని వచ్చినాను. పెద్ద గొడవ ఏం లేదు. నువ్వు బయటకు పోయిన పొద్దున్న మందు కొట్టినావు అని చెప్పేసి మా బాబాయ్కి తీసుకుపోయినా. ఆయన ఒక 90 మందు, నేను ఒక 90 మందు అయినా. నువ్వు తాగొచ్చి 90 నిన్న పొద్దున మందు కొట్టినావు. సీరియల్ ముఖ్యమా మందు పెట్టుడు? అన్నం పెట్టుడు సీరియల్ చుట్టి పడ్డ తర్వాత పెడతా అని చెప్పేసి అంటే పొద్దున్న చేసేసి వచ్చినావు. ఈ సీరియల్ గోల్ అయిందని చెప్పేసి అది. కానీ ఆమెకు నేను ఎప్పుడు కొట్టలే, ఏం చేయలేదు. అందరు నాటుకు పోయినా ఇది చేసినా అది చేసినా ఆమె ఇంట్లోనే ఉంటుంది. సాయంత్రం వేరే పని కూడా పంపించి ఇప్పుడు నేను ఏమంటే తల్లి పోసింది వచ్చింది కదా, తల్లి మందు పోసింది. నా కొడుకు బతకాలి. ఆయన 10 కాదు 20 లక్షలైనా పర్లేదు, నేను చికెన్ నా కొడుకు బతకాలి. నేను ఆల్రెడీ కూర వండేసిన. కానీ ఈ మందు విషయం అయితే పెద్ద గొడవ ఏం లేదు. నైట్ మళ్ళీ మంచిగా కామన్గానే బయట పోయినా మళ్ళీ పడుతుందేమో బాయిల్ అని చెప్పేసి నేను పోయి అప్పటి అన్నీ కూర్చున్నా. సీరియల్ కూడా మందు తాపడానికి మధ్యాహ్నం వచ్చేసి తిని కొద్దిగా తినిపోయినా. నేను ఆ డబ్బా ఇప్పుడు దాకా మళ్ళీ అన్నం లేదు పెట్టమంటే గొడవ ఏం లేదు. బయట మందు కొట్టినావు అని చెప్పేసి మా బాబాయ్ బయటికి ఆయన బయటికి పోతే నువ్వు బయటికి ఎందుకు పోతావు, నువ్వు తాగి వచ్చి పెట్టమంటున్నావు అని చెప్పేసి అంటే అన్నం పెట్టుడు సీరియల్ చుట్టి పడ్డ తర్వాత పెడతా అని చెప్పేసి అంటే పొద్దున్న పని చేసేసి వచ్చినావు. ఈ సీరియల్ గోల్ అయిందని చెప్పేసి అది. కానీ ఆమెకు నేను ఇప్పుడు నుంచి ఎప్పుడు దాకా కొట్టలే, ఏం చేయలేదు. అందరు నాటుకు పోయినా ఇది చేసినా అది చేసినా ఆమె నైట్ అయిపోయింది. మళ్ళీ కాదు పని కూడా అది అని చెప్పేసి నేను ఏమంటే తల్లి పోసింది, తల్లి మందు పోసింది.